ఎందరో మహానుభావులు అందరికీ నమస్కారాలు. చాలామందిలా ఫుడ్ గాలు మీ అందరికీ అనా మంచిగా ఉన్నావే. అబ్బిగాడికి చిరాకు ఎందుకు వచ్చింది శీర్షికలో ఫస్ట్ ఎపిసోడ్ ఎందుకంటారా, ఊరికి చెప్పా. సెకండ్ ఎపిసోడ్ తీస్తాను లేదో నాకు తెలియదు. ఈ వీడియో తీయడానికి 3 కారణాలు. 1, కొత్త కెమెరా కొన్నాను కదా. 2, నిజంగా చిరాకేసింది. పొద్దున్న లేవగానే ఫేస్బుక్ తిరగగానే డింగ్ 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 న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అంట. రేపు న్యూ ఇయర్ కదా. 3, వీడియో ఎందుకు తీస్తున్నానంటే ఫోటోలు పెట్టి లేకపోతే పోస్టులు రాస్తే పెద్దగా పోస్టులు రాస్తే ఫేస్బుక్లో సగం మంది రీడ్ మోర్ అన్న ముక్క క్లిక్ చేయడానికి బద్ధకంతో వదిలేస్తారు. వాట్సాప్లో అలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళతో సహా ఇగ్నోర్ చేస్తారు. సో ఈరోజు శీర్షిక న్యూ ఇయర్ రెజల్యూషన్స్. మీకు తెలుసా, న్యూ ఇయర్ రెజల్యూషన్స్ చేసే 90% మంది అవి ఇప్పుడు ఫుల్ఫిల్ చేయరు. కానీ ఫేస్బుక్లో ఉన్న 90% మంది న్యూ ఇయర్ రెజల్యూషన్స్ పెడతారు. ఎవ్వడు ఫుల్ఫిల్ చేయడు. నాకు ఎక్కడ రెఫరెన్సెస్ దొరకలేదు కానీ 100% ఫెయిలియర్స్ ఉంటాయి ఈ ఒక్క విషయంలో అని నాకు గట్టి నమ్మకం. ఇప్పుడు పని చేయడానికి సంకల్పం కావాలంటారు. కరెక్టే ఏంటది, కరెక్టే. ఇప్పుడు నేను చెయ్యాలి అనుకుంటే ఇప్పుడు చెయ్యాలి, కెమెరా తీయాలి, ఇవన్నీ పెట్టుకున్నాను కదా, సంకల్పం కావాలి. అంతేగాని న్యూ ఇయర్ రోజే పెట్టుకుంటే రాదు. ఇంకా చెప్పాలంటే నెగటివ్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది. న్యూ ఇయర్ రోజు పెట్టుకున్న రెజల్యూషన్స్ నిజంగా చేయాలనుకున్న వాళ్ళకు కూడా అంత బాగా సహకరించదు. ఎందుకంటే ద న్యూ ఇయర్ హైప్, న్యూ ఇయర్ రెజల్యూషన్స్ పని చేయవు అని ఒక హైప్ నమ్మకం ఉంది కదా. దానివల్ల కూడా నిజంగా చేయాలనుకున్నా కూడా చేయలేము. వెరైటీ ఏంటంటే ఈరోజు నాకు నేను చూసిన పోస్ట్, నాకు పడ్డ పంచులు బా లావు ఉంటే లావు ఉండండి సార్, అర్జెంటుగా న్యూ ఇయర్లో బరువు తగ్గిపోతానని రెజల్యూషన్ ఎందుకు? కనీసం 10-15 పోస్టులు. ఈ న్యూ ఇయర్లో 10 కేజీలు తగ్గుతాను, 20 కేజీలు తగ్గుతాను. అమ్మాయి ఏదైనా బట్టల షాప్లో ఆఫరా, 5% ఆఫ్, 10% ఆఫ్, 25% ఆఫ్ అనడానికి. బరువు తగ్గడానికి చాలా జాగ్రత్తగా చేయాలి. ఓకే. అండ్ డైటింగ్, నాకు తెలిసి డైటింగ్ డజంట్ వర్క్ అస్సలు. నేను తిండి ఆపలేను, అది వేరే విషయం. బట్ డైటింగ్ యూజువలీ డజంట్ సీమ్ టు బి వర్కింగ్. చాలా ఎక్సర్సైజ్ చేయాలి, చాలా కష్టపడాలి, దేనో షార్ట్ కట్స్ టు లూజింగ్ వెయిట్. కానీ వీళ్ళంతా కోక్ తాగడం మానేసి కేక్ తినడం మానేస్తే అయిపోతుంది అనుకుంటారు. అవ్వదు. సెకండ్ న్యూ ఇయర్ రెజల్యూషన్, బాగా చదువుతాను. నీకు తెలుసు, నాకు తెలుసు, నీ అమ్మ చదవాలనుకున్నాడు ఎప్పుడైనా చదవచ్చు. న్యూ ఇయర్ అప్పుడు అస్సలు చదవన్న విషయం తెలుసు. న్యూ ఇయర్ ముందు రోజు పార్టీ, న్యూ ఇయర్ ఫస్ట్ డే పార్టీ, ఆ తర్వాత ఎప్పుడో మార్చిలో కదా ఆడు ఎగ్జామ్, ఏప్రిల్లో అని మార్చిలో నోటిఫికేషన్ వేసినప్పుడు కదా పుస్తకం పట్టుకునేది. ఈ ఇయర్ బాగా చదువుతాను, రోజు చదువుతాను. ఎందుకు వచ్చిన సొల్లు కావాలి సార్. నిజంగా చదివాడు రోజుకి 12 గంటలు ఫేస్బుక్లో, వాట్సాప్లో, ఆన్లైన్లో ఉండడు. ఓకే. ఈ మధ్యకాలం అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు లైబ్రరీలో కూర్చునే బోర్ బ్యాచ్ తప్ప మామూలు మనుషులు కాదు. థర్డ్ అండ్ మోస్ట్ కామన్ రెజల్యూషన్ అని కూడా అనొచ్చు, మందు మానేస్తాను, సిగరెట్ మానేస్తాను. మందు మానేస్తాను, సిగరెట్ మానేస్తానని చెప్పడానికి సిగ్గుందా? ఎన్ని 100 సార్లు చెప్పారా అని నీకు తెలిసిన ప్రతి ఒక్కడు చెప్తాడు. కాబట్టి resolve to quit smoking or quit alcohol, but don't do it on New Year. Especially because New Year ముందు రోజు గ్యారంటీగా తాగుతాం. పిచ్చిగా తాగే వాళ్ళు కూడా ఉన్నారు. ఇదే లాస్ట్ డే, ఇంక రేపటి నుంచి తాగట్లేదు, రేపటి నుంచి మందు ముట్టను, రేపటి నుంచి సిగరెట్లు ముట్టను, ఈరోజే లాస్ట్ బాగా తాగేసే వాళ్ళు ఉన్నారు. అలా ఉన్నప్పుడు నెక్స్ట్ డే మళ్ళీ పొద్దున్న లేచి ఈ ఒక్కరోజు కొంచెం, ఎందుకంటే అడిక్షన్స్, ఎస్పెషలీ ఆల్కహాల్ అండ్ సిగరెట్స్. ఓకే, నేనే అడిక్టెడ్ కాదని ఏదో సులుకాలు చెప్పకండి. ఈవెన్ ఇఫ్ యూఆర్ నాట్ అడిక్టెడ్, ఇట్స్ అన్ అడిక్టివ్ డ్రగ్, బోత్ స్మోకింగ్ యాజ్ వెల్ as alcohol.
Okay, it's very addictive. It's very effective at addiction, and it's almost next to impossible quitting it cold turkey. అంటే ఈ రోజు మానేస్తాను ఫుల్ విల్ పవర్ పెట్టుకుని మానేస్తే మానేయలేరు. ఓకే, దానికి చాలా ప్రిపరేషన్ కావాలి, ముందు నుంచి అమౌంట్ తగ్గించుకుంటూ రావాలి. ఇట్స్ లాంగ్ ప్రాసెస్. ఓకే, ఇట్స్ నాట్ పాసిబుల్. సో వన్, స్టాప్ మేకింగ్ రెజల్యూషన్స్ ఆన్ న్యూ ఇయర్. Okay, because they don't seem to be working. And I don't understand what is the importance of making it on the new year. Start it on the second day. Okay, Jan 2nd resolution పెట్టండి, లేకపోతే March 1st పెట్టుకోండి, మీ ఇష్టం. When you want to do something good with your life, when you want to do something productive with your life, okay, don't wait for an auspicious moment or a great moment. Okay, only wait for how much you're actually going to prepare for it, or how much you're actually ready to put in effort for it. So, Achiraklo first episode. See you guys again.